ఇన్ కేస్ హీ విల్ ద నాట్ రిప్లై ఎనీ మూమెంట్, అప్పుడు ఎక్కడ కొట్టచ్చు? టచ్ ద షోల్డర్ నాప్ చేద్దాం, చిక్స్ పై కొడదామా? ఎస్. అండ్ చంపాలనుకుంటే చిక్స్ మీద కొట్టాలి, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అప్పటికి లో ఉంటుంది. ఎనీ క్యాజువాలిటీస్ కెరటో ఆర్టరీ, మన హార్ట్ నుంచి బ్రెయిన్ వెళ్ళే ఆర్టరీ కెరటో ఆర్టరీ ఉంటుంది. అక్కడి నుంచి ముందుకి బ్రెయిన్కి వెళ్ళాలి. బిఫోర్ బ్రెయిన్ ఏమున్నాయంటే కళ్ళు ఉన్నాయి. మీరు ఒక 10 నిమిషాలు కూర్చున్నారు కదా, ఆ కూర్చున్నప్పుడు కాళ్ళ కింద తిమ్ములు స్టార్ట్ అవుతాయి. ఎందుకని? ఎప్పుడైతే మన నీస్ ఫోల్డ్ అయిందో ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ హోల్డ్ అవుతుంది, సఫిషియెంట్గా సరిపోవట్లేదు. అప్పుడు మళ్ళీ కాలు తిమ్ములు స్టార్ట్ అవుతాయి. మనం అప్పుడు ఏం చేస్తాం? కాలు రిలాక్స్ చేస్తాం. బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది కదా, ఏ పార్ట్ అయినా బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అయితే తిమ్ములు వస్తాయి. సేమ్ మన ఐస్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ వచ్చింది కాబట్టి ఎలివేట్ చేసాం. దీన్నే యాంటీ షాక్ పొజిషన్ అంటాం. ఏ పొజిషన్? ఎనీ క్యాజువాలిటీ సఫరింగ్ లో బీపీ ఆర్ హీట్ స్ట్రోక్ వడదెబ్బ తగిలితే ఫస్ట్ పడుకోబెట్టవలసిన పొజిషన్ యాంటీ షాక్ పొజిషన్. హెడ్ పక్కన తిప్పండి, చేయండి. ఈ లెగ్స్ 45 డిగ్రీ కొనండి. మినిమం 10 మినిట్స్ అలా వదిలేయండి, అంతే తప్ప ఏసీ రూమ్లో పెట్టాల్సిన లేదు. రెండోది, మనంతా చాలా తెలియదు, హెడ్ చిన్నగా పెడతాం, ఆడ ఇసుక రూపుతాం. దానివల్ల ఉపయోగం ఉందా? ఛాన్సే లేదు. జస్ట్ హెడ్ పక్కన తిప్పి అరే గాలి తీసుకోవాలని చెప్పి నోట్తో ఎక్కువ గాలి తీసుకోమని చెప్పండి. ముక్కుతో తీసుకుంటాం కదా, దాన్ని ఆపేసి నోట్తో తీసుకోమని చెప్పండి. క్యాజువాలిటీస్ కాన్షియస్గా ఉంటాడు. ఓకే, థ్యాంక్స్ అండి. అండ్ నెక్స్ట్ continue. Yes, good job. ఇంకా more present. Yes, continue. 30 please. మీ లైఫ్కి సంబంధం లేదు, మీకు అప్పుడు సౌండ్ వస్తుంది. ఎస్, 30 చేశారు కదా, బ్రీతింగ్ తీసుకోండి. గట్టిగా ఉండాలి. Yes, good job, sir. Thank you. రైట్, చాలండి. ఓన్లీ బ్రీత్ కంప్లీట్ 4 సెకండ్స్ కానివ్వండి చాలు. మళ్ళీ 30 అగైన్ ప్లీజ్. బ్లాక్ చేయండి. Right, continue. Yes, continue. Good job, good job, good job. Thank you. సో పేషెంట్ రెస్పాన్స్ ఇచ్చాడంటే చిన్న సౌండ్ వచ్చిన ఆపేయాలి. ఆ సౌండ్ చిన్నదే తీసుకున్నాడు కదా, మళ్ళీ చచ్చిపోయాడు, మళ్ళీ కుట్టాక చచ్చిపోతాడు. ఓకేనా? గుడ్. నెక్స్ట్ ప్లీజ్ టీచర్.